పసుపు డబ్బాతో ఏం చేసేస్తున్నా అనైతే అనుకుంటున్నారు గదా! నాకొక 1 వీక్ 10 డేస్ నుంచి హెడేక్ బీభత్సంగా ఉందండి. ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఈ వీడియో కనిపించింది. వాళ్ళేం చేశారు అంటే జస్ట్ పసుపు వేసుకొని వేపుతూ స్మోక్ తీసుకోవాలి అనైతే చెప్పారనమాట. నేను మా మదర్‌కి చూపిచ్చా. తనేమన్నారంటే, "అవును ఇది ఒకప్పుడు రెమెడీ యూజ్ చేసేవాళ్ళం. నిప్పుల్లో వాళ్ళు అంట పసుపు, వాము ఉంటది గదా! వాము, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఆ స్మోక్ పీలిస్తే హెడ్‌ఏక్ తర్వాత డెలివరీ అయిన లేడీస్‌కి గూడా పట్టించేవాళ్ళంట ఆ స్మోకు. ఇప్పుడెవరు చేయట్లేదు కానీ ఇది రిలీఫ్ ఇస్తది. ట్రై చెయి అనేసంటే అప్పుడు మా మమ్మీ చెప్పారనమాట. వెల్లుల్లి రెమ్మలు సైడ్ వేసుకో చాలా స్మోకొస్తే చాలు నీకంత ఫ్లేవర్ ఘాటుగా అక్కర్లేదంటే, నేను కొంచెం అవి తీసి సైడ్‌న వేసి పసుపు వేపుతూ స్మెల్ తీసుకుంటేనండి నేనిది యాక్చువల్లీ 10 డేస్ బ్యాక్ షూట్ చేశా. ఎంత రిలీఫ్ ఇచ్చిందంటే ఒకే ఒక్కసారి పెట్టుకున్నా నాకు మళ్ళీ హెడ్‌ఏకే రాలేదు ఇన్ని డేస్‌లో. నిన్న మళ్ళీ మా మమ్మీ హెడ్‌ఏక్ అంటే నాకు గుర్తుకొచ్చింది. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ వీడియో అనైతే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నా. నిజంగా ఎంత మంచి రిజల్ట్ ఉందంటే అంత మంచి రిజల్ట్ ఉందండి. చాలా బావుంది. ట్రై చేయండి. ఏం లేదు వేడెక్కిన పెనం మీద జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ పసుపు, సైడ్ నుంచి వెల్లుల్లి రెమ్మలేసుకోండి చాలు.